రాయలసీమలోని అన్ని రిజర్వాయర్స్కు నీళ్లు ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు. 4 గోడల మధ్య జరిగిన ఒప్పందం బయటపెట్టాలంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బుగ్గన. ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబుర్రు ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నేను ఏదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ను పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం ఈ సంవత్సరం. 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి, అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి?